ఆ పోరాటం అయిపోలే. ఎకో పార్క్ పేరుతో కాంగ్రెస్ కొత్త మోసం, ప్రభుత్వ ఆర్థిక లాభం కోసం పర్యావరణం నాశనం చేసే ప్రణాళికలు, కంచగచ్చిబౌలి హెచ్సియు రక్షణకు ఏకమవుదాం ప్రజలకు కేటీఆర్ బహిరంగ లేఖ. ఎందుకంటే ఇక మరి కాంగ్రెస్ సంబంధించిన మంత్రులకు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కావచ్చు, మరి హెచ్సియుకు సంబంధించి కూడా మరి మనం నిన్న కూడా మాట్లాడినాం. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చేస్తున్నటువంటి ఏదైతే పోరాటం వల్ల అక్కడ ఉన్నటువంటి ఏదైతే మరి ఏఐసిసి కావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీ సంబంధించిన కావచ్చు, లేకపోతే ఎన్డీఏ కూటమి కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి మొత్తంలో చర్చ జరిపారు. మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అవలంబిస్తున్న ధోరణి, రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఘోరాలు కూడా మరి ఇదొక అంటే దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క ఏదైతే హెచ్సియు సంబంధించి పోరాటం ఏదైతుందో అది నేషనల్ వైజ్ ఇష్యూ అయింది. సో ఈ నేపథ్యంలో యూనివర్సిటీ విద్యార్థుల మీద కక్ష కట్టి మరి వాళ్ళ మీద ఉక్కుపావుదం మొదలుపెట్టయితే అక్కడ మరి ఆ 2000 ఎకరాల్లో ఈకో పార్క్ పెడదాం, మనం ఇది యూనివర్సిటీకి సంబంధించి కూడా మొత్తం కూడా మనం వేరే చోటికి తరలించామని ఒక కుట్ర చేస్తున్నారు. ప్రభుత్వం ఇన్ని రోజులు అక్కడ ఉన్నటువంటి 400 ఎకరాలు అమ్మి ఆ డబ్బులతోటి మేము సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పారు. మరోపక్క 400 ఎకరాలలో ఇండస్ట్రియల్స్ ఏర్పాటు చేస్తాం, దాంట్లో సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే అంటే ఉద్యోగులకు సంబంధించి కూడా చాలా వరకు మంచి జరుగుతాయని చాలా పెద్ద పెద్ద గొప్ప మాటలు చెప్పారు. మరి ఈరోజు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ నాయకులకు సంబంధించి కూడా మరి విద్యార్థుల మీద, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి విద్యార్థుల మీద కక్ష కట్టి అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీని కూడా వేరే చోటుకి తరలించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. నాయకులు కూడా కళాఖండిగా చెప్తున్నారు, మంత్రులు కూడా ముఖ్యమంత్రిని కలిసారు. ఈ నేపథ్యంలో కూడా మరి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మమ్మల్ని కావాలనే కక్ష కట్టి మరి వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారని కూడా విద్యార్థులు చెప్తున్నారు. ఈ విద్యార్థులకు సంబంధించి కూడా చాలామంది మీద కూడా కేసులు పెట్టిరు, అదేవిధంగా లాఠీ చార్జీలు చేసిరు. కొంతమంది విద్యార్థులను అవమానించే రీతిలో సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా పోస్ట్ చేసిరు. అదంతా కూడా అడవి లేనట్టు, లేకపోతే అక్కడ పిచ్చి మొక్కలే పెరిగినట్టు, లేకపోతే కూడా పడావు పడ్డది కాబట్టి అదంతా మొక్కలే పెరిగినాయి తప్ప అక్కడ అడవి లేదు, లేదని అడవని చెప్తున్నారని రాజకీయ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, మరి వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెప్పులు పొందేందుకైతే మరి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి అక్కడ ఉన్నటువంటి హెచ్సియు విద్యార్థులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా మీరు చేస్తున్నటువంటి విధి విధానాలను చూస్తున్నారు. ఇటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అటవే కాక కేబీఆర్ పార్కులో ఉన్నటువంటి అడవి హైదరాబాద్ నగరానికి తలమానికం, అవి ఆక్సిజన్ లాగా పనిచేస్తే. సో ఈ యొక్క కేవీఆర్ పార్క్ మీద కొద్ది వరకు కూడా అక్రమాలు జరిగినాయని కూడా వార్తలు వస్తున్నాయి. మరోపక్క చూసుకుంటే హైదరాబాద్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా మరి దాన్ని మొత్తం కూడా ఆక్యుపై చేయాలని ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో ఇలాంటి విద్యార్థులు చేస్తున్న పోరాటం కూడా చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. మరి ప్రభుత్వం కూడా విద్యార్థుల మీద ఈ విధంగా కక్ష కట్టి వాళ్ళని కూడా పూర్తి మొత్తంలో ఏదైతే క్యాంపస్లోనే వేరే చోటుకి తరలిస్తామనడం కూడా చాలా వరకు మనం దారుణంగా చెప్పుకోవచ్చు. కేటీఆర్ కూడా చెప్పిండు, కంచగచ్చిబౌలి కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, రెండింటిని కూడా పరీక్షించాల్సిన బాధ్యత మన తెలంగాణ మీద ఉన్నది. ఖచ్చితంగా ఏకమవుదాం, వాళ్ళ మీద ప్రభుత్వం మీద మనం కర్రుగాల్చి వాత పెడదామని అయితే ఆయన చెప్తున్నాడు. ఇక ఈ 400 ఎకరాలకు సంబంధించి కూడా ఒక రహస్యం దాగున్నది. 400 ఎకరాలు మరి విద్యార్థులు ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నా కూడా మరి రేవంత్ రెడ్డి ఎందుకు అమ్ముదాం అనుకుంటున్నాడు, లాఠీ చార్జీలు చేసి మరి వాళ్ళ మీద గొంతు నొక్కి మరి అమ్మాల్సిన పరిస్థితులు ఎందుకు దాగున్నాయి అంటే దానిలో పెద్ద ఎత్తున మరి ఆరోపణలు కూడా వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. ఇక ఒక బ్యాంకు పేరు చెప్పలేం కానీ ఒక బ్యాంకు ఉంది, ఒక ప్రైవేట్ బ్యాంకు నుంచి సుమారు 40,000 కోట్ల అప్పు రేవంత్ రెడ్డి తెచ్చిండు. సో అవన్నీ కూడా కట్టాలంటే రేవంత్ రెడ్డికి ఆర్థిక వనరులు కూడా ఎక్కడి నుంచి రావడం లేదు, కొత్త అప్పులు కూడా పుట్టట్లేదు. సో బ్యాంక్ నుంచి చాలా వరకు ప్రెజర్ అవుతుంది. ఈ నేపథ్యంలో 400 ఎకరాలు ఏదైతుందో అది వీళ్ళ బినాంలకు అమ్ముకొని అక్కడ వచ్చినటువంటి డబ్బును కూడా ఐసిఐసి బ్యాంకుకు సంబంధించి కూడా కడదామనే ఒక ఆలోచనలో ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతున్నది. సో ఈయన పట్ల కూడా కొద్దిగా వీళ్ళ పార్టీకి సంబంధించి వ్యవహారాల ఇన్ఛార్జు ఎవరైతే కొత్తగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ ఉందో ఆమె కూడా కొద్దిగా అసహనం వ్యక్తం చేసినట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఆమె కూడా కొద్దిగా యాక్షన్ ప్లాన్లో ఉన్నట్టు కూడా రెడీ అవుతున్నట్టు కూడా మరి రాబోయే రోజుల్లో మరి ముఖ్యమంత్రిని మార్చాల అనే ఆరోపణలు కూడా మరి కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చనైతే నడుస్తున్నది. ఇక ఈయన ఏదైతే రేవంత్ రెడ్డి సంబంధించి మరి చేర్దిగుడితోటే కొంతమంది కూడా రెడీగా ఉన్నారు ఖర్చు వేసుకోవడానికి. ఇక రెడీగా ఉన్న పేర్లు కూడా మనం ముందు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం.